ఆర్టీవీ రిపోర్టర్ మీద కెమెరామెన్ మీద దాడి చేశారు. మా ప్రతినిధి మీద దాడి చేయడాన్ని మీరు చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మాబ్, మేము అక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేశాం. మా రిపోర్టర్ ముఖం మీద పిడిగుద్దులు గుద్దారు, అతని షర్ట్ చించివేశారు, అతన్ని నెట్టివేశారు, కింద పడేశారు, మా కెమెరాని లాక్కొని పగలగొట్టే ప్రయత్నం చేశారు. మీడియా మీద దాడులు ఏం అవసరం అంటే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని చూపించడం కూడా తప్ప? మీకు ఎప్పటికప్పుడు ఎక్స్క్లూజివ్గా డీటెయిల్స్ అందిస్తూ వస్తుంది. ఉదయం నుంచి అంబటి రాంబాబు ఇష్యూని ఉదయం నుంచి మేము ఎక్స్క్లూజివ్గా కవర్ చేస్తూనే ఉన్నాం. అంబటి రాంబాబు టెంపుల్ వెళ్ళే దగ్గర నుంచి ఆ దారిలో మొత్తం జరిగిన విషయాన్ని, అతని ఇంటి మీద దాడి జరిగిన విషయాన్ని ఎక్స్క్లూజివ్గా మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు ఇస్తున్నాం. మీకు రైట్ సైడ్ స్క్రీన్లో మీరు చూస్తున్నారు. అక్కడ షూట్ చేస్తున్న సమయంలో ఆర్టీవీ కెమెరాని లాక్కొని కింద పడేశారు. మా కెమెరామ్యాన్ మీద, మా రిపోర్టర్ మీద దాడి చేశారు. అతన్ని చూడండి, అతని ఫేస్ మీద పంచ్ చేసినట్లుగా తెలుస్తుంది. అతని ఫేస్ మీద పిడిగుద్దులు కురిపించారు, అతని చొక్కాని చింపివేశారు, అతన్ని కింద పడేసి నెట్టేసి అతని విషయంలో చాలా చాలా దారుణంగా ప్రవర్తించారు. అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది డ్రింక్ చేసి వచ్చారు. దే ఆర్ గోయింగ్ టు కాజ్ మోర్ వైలెన్స్. ఎక్కువ అక్కడ గొడవలు సృష్టించడానికి అక్కడికి వచ్చారు వాళ్ళందరూ. వాళ్ళ నాయకులకి మద్దతు తెలపడం మాత్రమే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు గొడవలు పెట్టడానికి, గొడవలు సృష్టించడానికే వచ్చారు, గొడవలు పడ్డానికే వచ్చారు. మరిన్ని దాడులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరి మీద దాడి చేస్తున్నారో తెలియకుండా, ఎందుకు దాడి చేస్తున్నారో కూడా తెలియని ఒక మానసిక స్థితిలో వాళ్ళు ఉండడాన్ని మీరు గమనించవచ్చు. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆర్టీవీ కెమెరామెన్ మీద, ఆర్టీవీ కెమెరాని లాక్కొని ఇలా దాడి చేయడం పట్ల ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు మరింత మంది మీడియా ప్రతినిధుల మీద కూడా దాడి జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. చాలా మంది మీద ఇలాగే నెట్టివేయడం, వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఏ క్షణం అయినా సరే అక్కడ మరింత పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కొంత సమాచారం అందుతోంది. గొడవలు పడ్డానికి, మరింత వైలెన్స్ క్రియేట్ చేయడానికే అక్కడికి చాలామంది చేరుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడండి. మా ప్రతినిధి మీద ఎలా దాడి చేశారో మీరు ఒకసారి చూడొచ్చు. అతని షర్ట్ చించేసి అతని ముఖం మీద పిడిగుద్దులు గుద్దారంటూ తెలుస్తోంది. మరోవైపు అంత బాధలో విలవిల్లాడుతూ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తూనే ఉంది. మా ప్రతినిధులు చేస్తూనే ఉన్నారు, అక్కడ షూట్ చేస్తూనే ఉన్నారు స్టిల్. కానీ ఆర్టీవీ ప్రతినిధుల మీద ఇలా దాడి చేయడం ఖచ్చితంగా చాలా నీచమైనటువంటి చర్య. అక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది విచక్షణ కోల్పోయి వాళ్ళ నాయకులకి మద్దతు ఇవ్వడం మాత్రమే కాకుండా వాళ్ళలో చాలామంది డ్రింక్ చేసి వచ్చినట్లుగా తెలుస్తుంది. మందు తాగి అక్కడికి వచ్చారు, గొడవలు పడ్డానికి అక్కడికి వచ్చారు, మరింత వైలెన్స్ని క్రియేట్ చేయడానికే అక్కడికి వచ్చినట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు అంబటితో అధిష్టానం మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. వైసీపీ నాయకులు, కీలకమైన నాయకులు అందరూ అంబటికి కాల్ చేసి మాట్లాడుతున్నారంటూ సమాచారం అందుతోంది. జగన్ ఇప్పటికే అంబటితో మాట్లాడారు అంటూ సమాచారం అందుతోంది. ఖచ్చితంగా మన పార్టీ మీకు అండగా ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని హామీ ఇచ్చారు. మరోవైపు టీడీపీ నాయకులు వరుసగా ఈ అంశాలకు సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు. చంద్రబాబుని ఉద్దేశిస్తూ అంబటి చేసినటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పే వరకు మేము ఊరుకోం అంటూ చెప్పారు. ఇప్పటికే అంబటి మీద కేసు నమోదైంది. నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అంబటిని ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మరోవైపు ఇప్పుడున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ఒకవేళ అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఎక్కడ చేయి దాటిపోతాయో, ఎక్కడ మరింత వైలెన్స్కి కారణమవుతుందో అని కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కొంత వెయిట్ చేస్తున్నారు. అలాగే అక్కడున్న వాళ్ళందరినీ కూడా మాబ్ని క్లియర్ చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఉన్న వాళ్ళందరినీ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ పోలీసులు చెప్తున్నారు. లేని పక్షంలో ఎవరైనా సరే గొడవలకు ప్రయత్నిస్తే కేసులు పెట్టాల్సి వస్తుంది, కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, దయచేసి వెళ్ళిపోండి అంటూ చెప్తున్నారు. సాయి మా ప్రతినిధి మనకు అందుబాటులోకి వచ్చారు. సాయి, మన కెమెరాను లాక్కునే ప్రయత్నం, మీ మీద కూడా దాడి చేసే ప్రయత్నం, మన కెమెరామెన్ మీద కూడా దాడి చేసే ప్రయత్నం జరిగినట్లుగా తెలుస్తుంది. సో మీరు ఇప్పుడు సేఫ్గా ఉన్నారా? అసలు ఏం జరిగింది అండ్ అక్కడ ఉన్నటువంటి కండిషన్ ఏంటి ప్రజెంట్? ప్రస్తుతం అయితే అంబటి రాంబాబు నివాసం వద్ద ఒక రకంగా ఘర్షణ వాతావరణం ఇంకా కొనసాగుతుంది. వైసీపీ బయట నుంచి ఆందోళన చేపడుతున్నారు. ఇంకా అంబటి రాంబాబు ఇంటికి
ఎక్కడ అద్దం కనబడ్డా కూడా దానిపైన దాడి చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కెమెరామ్యాన్లు ఎవరైతే అంటే ఆ సిచ్యువేషన్ ని కవర్ చేసేటటువంటి ప్రయత్నం ఎవరు చేసినా కూడా వాళ్ళపైన దాడి చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆర్టీవీ అక్కడ జరుగుతున్నటువంటి ఒక సంఘర్షణ అంటే మరో ఒక ఛానల్ ప్రతినిధులపై దాడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ఆ లైవ్ లో ఉన్నాము. అక్కడ క్లియర్ గా అంటే అక్కడ జరిగేటటువంటి సిచ్యువేషన్ ని మనం చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి నేపథ్యం